కనీసం 10 రోజుల టైం అయిపోతుంది. వారానికి వారము శనివారం స్టార్ట్ అయింది. ఆదివారం కొంచెం ఉన్నాం, మళ్ళీ సోమవారం కాలినాయి, మళ్ళీ మంగళవారం బుధవారం ఉన్నారు, మళ్ళీ ఈరోజు కాలినాయి గుడిచెలు. ఇన్ని ఏమన్నా అంటే గ్యాస్ కాలుతుంది అంటే గ్యాస్ ఇన్ని సంవత్సరాల నుంచి పేలింది. ఈ వారంలోనే ఎట్లా పేలుతాయి సారు? గ్యాస్ అని గ్యాస్ని అంటారు. గ్యాస్ అయితే ఏది లేదు సార్. ఇది మేము ఏదో ఆ రోజు పొరపాటున ఆలోచన చేసినాము, కానీ గ్యాస్ మాత్రం కాదు సారు. దయచేసి ఎవరో ఒకరు డీజిలో పెట్రోలో ఏదో పోస్తుండ్రు, మనుషులు ఏంది చూసిండ్రు పోస్తుండ్రు, పోసి అంటు పెడుతురు. కాబట్టి రేవంత్ రెడ్డి సారు ఎక్కడ ఉన్నా మా పేదలను అండగా ఉంచుకుంటావు, నువ్వు మరీ మాకు తోడు నీడ ఉంటావని నేను ఇంతగానో గెలిపించుకున్నాము, ఇంత మంచిగా చేస్తావన్న ఆలోచనతోనే నేను మరీ ఓట్లేసి గెలిపించుకున్నాం. కాబట్టి మాకు అండగా నిలబడి ఉండవు అనే ఆలోచనతో మేము గెలిపించినాం. వచ్చి మమ్మల్ని చూసి మాకు అంత సాయం చేస్తామని కోరుకుంటున్నాం సారు. రేవంత్ రెడ్డి సారు ఎక్కడ ఉన్నా దయచేసి రా, నీ పిల్లలలో మమ్మల్ని పిల్ల అనుకొని రాండి సార్. దయచేసి ఎక్కడ ఉన్నారు కనీసం 10 రోజుల టైం అయిపోతుంది. వారానికి వారము శనివారం స్టార్ట్ అయింది. ఆదివారం కొంచెం ఉన్నాం, మళ్ళీ సోమవారం కాలినాయి, మళ్ళీ మంగళవారం బుధవారం ఉన్నారు, మళ్ళీ ఈరోజు కాలినాయి గుడిచెలు. ఇన్ని ఏమన్నా అంటే గ్యాస్ కాలుతుంది అంటే గ్యాస్ ఇన్ని సంవత్సరాల నుంచి పేలింది. ఈ వారంలోనే ఎట్లా పేలుతాయి సారు? గ్యాస్ అని గ్యాస్ని అంటారు. గ్యాస్ అయితే ఏది లేదు సార్. ఇది మేము ఏదో ఆ రోజు పొరపాటున ఆలోచన చేసినాము, కానీ గ్యాస్ మాత్రం కాదు సారు. దయచేసి ఎవరో ఒకరు డీజిలో పెట్రోలో ఏదో పోస్తుండ్రు, మనుషులు ఏంది చూసిండ్రు పోస్తుండ్రు, పోసి అంటు పెడుతురు. కాబట్టి రేవంత్ రెడ్డి సారు ఎక్కడ ఉన్నా మా పేదలను అండగా ఉంచుకుంటావు, నువ్వు మరీ మాకు తోడు నీడ ఉంటావని నేను ఇంతగానో గెలిపించుకున్నాము, ఇంత మంచిగా చేస్తావన్న ఆలోచనతోనే నేను మరీ ఓట్లేసి గెలిపించుకున్నాం. కాబట్టి మాకు అండగా నిలబడి ఉండవు అనే ఆలోచనతో మేము గెలిపించినాం. వచ్చి మమ్మల్ని చూసి మాకు అంత సాయం చేస్తామని కోరుకుంటున్నాం సారు. రేవంత్ రెడ్డి సారు ఎక్కడ ఉన్నా దయచేసి రా, నీ పిల్లలలో మమ్మల్ని పిల్ల అనుకొని రాండి సార్. దయచేసి ఎక్కడ ఉన్నారు